కాసేపట్లో బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 8 విజయాలతో టాప్ 3లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. ఫ్యాన్స్ రాకతో ఉప్పల్ స్టేడియం దగ్గర సందడి నెలకొంది. కాసేపట్లో బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 8 విజయాలతో టాప్ 3లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. ఫ్యాన్స్ రాకతో ఉప్పల్ స్టేడియం దగ్గర ప్రస్తుతం సందడి నెలకొంది. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఎలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది అభిమానుల్లో, ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఈరోజు ఐపీఎల్లో చాలా కీలక మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు. సో బెంగళూరుతో తలపడబోతుంది. సో ఇప్పటికే 2 జట్లు కూడా ప్లే ఆఫ్స్కి చేరాయి. అయితే టాప్ 2లో ఎవరు ఉండాలి అనేటువంటి దానికోసం పోటీ. సో ఇప్పటికే టాప్ 1లో బెంగళూరు ఉండగా, సో రెండో స్థానం కోసం హైదరాబాద్ పోటీ పడుతుంది. గుజరాత్ ఇప్పటికే 2వ స్థానంలో ఉండగా, హైదరాబాద్ ఈరోజు భారీ రన్ రేట్తో గెలిచి 2వ స్థానంకి వెళ్తే టాప్ 2 క్వాలిఫైయర్ 1లో పోటీ కోసం హైదరాబాద్ పోటీ పడుతుంది. ఈరోజు గెలవడమే కాదు, భారీ రన్ రేట్తో కూడా గెలవాలి. దట్టు హాట్ ఫేవరెట్గా బెంగళూరు ఉంది. బెంగళూరు చాలా పటిష్టంగా కనిపిస్తుంది జట్టు. అటు విరాట్ కోహ్లీ అటు వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీతో కూడా చాలా జోరు మీద ఉన్నాడు. సో స్టార్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోవడంతో క్రికెట్ అయితే అభిమానులందరూ కూడా విరాట్ కోహ్లీని చూడడానికి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ఈరోజు హైదరాబాద్ స్థానికంగా ఉన్నప్పటికీ కూడా టీం అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ కోసం ఎక్కువగా వస్తున్నారు. జనరల్గా హైదరాబాద్లో మ్యాచ్ అంటే సన్ రైజర్స్ టీం కోసం ఎక్కువగా వస్తుంటారు. కానీ అటు స్టార్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఉండడంతో బెంగళూరు జట్టు కోసం, ముఖ్యంగా విరాట్ కోహ్లీ కోసం ఎక్కువగా వస్తున్నారు. మనం చూడొచ్చు స్టేడియం మొత్తంగా కూడా అభిమానులు 2 వైపులా 2 వర్గాలుగా కూడా చీరిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఎస్ఆర్హెచ్, మరోవైపు విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ. సో ఈరోజు ఖచ్చితంగా బెంగళూరు పైన భారీ రన్ రేట్తో గెలిచి ఖచ్చితంగా టాప్ 2లోకి వెళ్ళాలి అన్నట్టు కూడా హైదరాబాద్ భావిస్తుంది. సో మరి ఈరోజు ఏం జరగబోతోంది, ఎలా ఆడబోతున్నారు, ఖచ్చితంగా ఈరోజు గెలిచి టాప్ 2లో ఉండాలి అని చెప్పి కూడా అటు అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు బ్లాక్ టికెట్ల బెడద మాత్రం తప్పట్లేదు. చాలా వరకు ఇక్కడ మనం స్టేడియం చుట్టూ చూస్తున్నాం. బ్లాక్లో టికెట్లు కొని అవి ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మీరు ఎవరి అభిమాని? English. Your favorite cricketer? Virat Kohli, obviously. Virat Kohli, okay. Yeah. He is not a player only. He's an emotion. So we are here for him only. ఇప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీ కోసమే వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ టికెట్స్ చెల్లక వెనుదిరిగి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈరోజు చివరి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు విరాట్ కోహ్లీని కనీసం స్టేడియం లోపలికి వెళ్లకుండా బయట నిలబడైనా వెళ్తున్నప్పుడు చూడాలి అనేటువంటి ఉత్సాహంతో పెద్ద ఎత్తున స్టేడియం కెపాసిటీకి మించి చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు. వాళ్ళందరినీ కూడా అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి చివరి ఐపీఎల్ మ్యాచ్, దట్టు హైదరాబాద్ బెంగళూరు తలబడుతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఇక్కడ స్టేడియం చేరుకుంటున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. కాసేపట్లో బెంగళూరుతో తలబడబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 8 విజయాలతో టాప్ 3లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. ఫ్యాన్స్ రాకతో ఉప్పల్ స్టేడియం దగ్గర ప్రస్తుతం సందడి నెలకొంది. మ్యాచ్ పై మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి సాయి కిరణ్. ఎలాంటి వైబ్ కనిపిస్తోంది ప్రస్తుతం స్టేడియం దగ్గర అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఫుల్ జోష్లో ఉన్నారు అభిమానులు. అయితే ఈరోజు ఖచ్చితంగా బెంగళూరు పైన హైదరాబాద్ గెలవాలి అని కొంతమంది కనిపిస్తున్నారు. కానీ ఈరోజు విరాట్ కోహ్లీయే ఎక్కువగా విజృంభించాలని చెప్పి చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. చెప్పండి, మీ ఫేవరెట్ ఎవరు? నేను మ్యూచువల్ ఫ్యాన్ అండి. ఎక్కువ మంది విరాట్ కోహ్లీ కోసమే వస్తున్నారు కదా? అవునండి. మీరు ఏమనుకుంటున్నారు? అంటే హైదరాబాద్ లో ఉండి విరాట్ ని అభిమానిస్తుంటే ఏమనుకుంటున్నారు? ఆయన స్టార్ ప్లేయర్ అండి, సో దాన్ని ఏమనలేము. సో హోమ్ టీం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, స్టార్ ప్లేయర్ కోసం వచ్చే ఎక్కువ మంది అయితే విరాట్ అభిమానులే కనిపిస్తున్నారు హైదరాబాద్. అవునండి, అది ఇంకా స్టార్ ప్లేయర్ ఏం చేయలేము. మీరు నేను విరాట్ బాగా ఆడాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి. మీరు జెర్సీ మాత్రం ఎస్ఆర్హెచ్ వేసుకున్నారు కదా? విరాట్ బాగా ఆడాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఎట్లా అండి విరాట్ బాగా ఆడాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే విరాట్ సెంచరీ చేయాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి. మనం అందరం అయితే ఎస్ఆర్హెచ్ ను కొంచెం ప్రోత్సహిస్తేనే కదా అక్కడ బాగా ఆడేది. అందుకే కదా ఎస్ఆర్హెచ్ గెలవాలి.
చూస్తున్నాం చాలా మంది విరాట్ ఆడాలి కానీ ఎస్ఆర్హెచ్ గెలవాలి అని చాలా మంది వస్తున్నారు. ఎక్కువగా మనం చూడొచ్చు బెంగళూరు జెర్సీలే కనిపిస్తున్నాయి. సో విరాట్ అభిమానులు ఎక్కువగా వస్తున్నారు. హైదరాబాద్లో మ్యాచ్ అయినా కూడా ఎక్కువగా విరాట్ అభిమానులు అయితే మనకి ఇక్కడ ఎక్కువగా జోష్ కనిపిస్తుంది. చాలా వరకు ఈరోజు బెంగళూరుతో మ్యాచ్ అనడంతో అటు విరాట్ను చూడడానికి స్టేడియం బయట అయినా సరే విరాట్ కోహ్లీ లోపలికి వెళ్తున్నప్పుడు చూడాలని చెప్పి ఎక్కువ మంది అభిమానులు అయితే వస్తున్నారు. చూద్దాం, మీరు హైదరాబాద్లో మ్యాచ్ కదా, మరి ఆర్సీబీ అభిమానులు ఎట్లా? ఎందుకంటే విరాట్ ఇండియా వైడ్ ఆడతాడు కాబట్టి విరాట్ ఫ్యాన్స్ అంతే. హైదరాబాద్ కదా ఈ రోజు, అఫ్ కోర్స్ హార్ట్ హైదరాబాద్ అంటది కానీ విరాట్ ఫ్యాన్స్ అంతే. బెంగళూరు మ్యాచ్ గెలవాలి, బెంగళూరు గెలుస్తుంది 100%. This match is Abhishek versus Virat. Abhishek versus Virat. రైట్. ఈరోజు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు అయినప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్ కంటే బెంగళూరే ఎక్కువగా అభిమానులు అయితే కనిపిస్తున్నారు. మరి ఈరోజు ఖచ్చితంగా హైదరాబాద్ గెలిస్తే మాత్రం టాప్ 2లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో టాప్ 2 కోసం ఈరోజు హైదరాబాద్ భారీగా పోటీ పడుతుందని కనిపించవచ్చు. సో ఇప్పటికే మ్యాచ్ మొదలవుతున్నటువంటి సందర్భంలో ఎక్కువగా లోపలికి వెళ్ళడానికి అభిమానులు త్వరగా కూడా వస్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎవరి ఫ్యాన్? SRH fan. చాలా మంది విరాట్ కోహ్లీ కోసం కూడా వస్తున్నారు కదా. అవును. చూడొచ్చు ఎక్కువ మంది అటు హాఫ్ ఆఫ్ ద అభిమానులంతా కూడా హాఫ్ కనిపిస్తున్నారు. కొంతమంది మీరు ఎస్ఆర్హెచ్ ఏంటి? SRH. చాలా మంది బెంగళూరుకు జెర్సీ వేసుకొని వస్తున్నారు కదా. చూడొచ్చు ఈరోజు మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి లాస్ట్ మ్యాచ్, చివరి మ్యాచ్. దీంతో అభిమానుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్లేయర్స్ స్టేడియం లోపలికి వెళ్తున్నప్పుడైనా కనీసం చూడాలి అనుకునే వాళ్ళు, కనీసం ఇక్కడ అయితే ఉప్పల్ స్టేడియంకి వస్తే బ్లాక్లో అయినా టికెట్స్ దక్కుతాయి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. సో దానికోసం టికెట్స్ కోసమైనా కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నట్టు కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, మీరు అంతా కూడా బెంగళూరు జెర్సీస్ వేసుకొని వచ్చారు. హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉండాలి కదా, మీరంతా ఎవరి ఫ్యాన్స్? ఆర్సీబీ. ఆర్సీబీ ఓన్లీ. యా. మరి హైదరాబాద్ ను సపోర్ట్ చేయరా? లేదండి, లాయల్ టు ఆర్సీబీ. బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది కనిపిస్తారు. చూడొచ్చు, స్మాల్ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది. హూ ఇస్ యువర్ ఫేవరెట్? ఆర్సీబీ. ఆర్సీబీ. Yes. నో హైదరాబాద్. No. He is from విరాట్ కోహ్లీ. Yes. రైట్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ ఈరోజు హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా బెంగళూరు పైన విజయం సాధించాలి అనేటువంటి ఒక కసితో ఉంది. 2 జట్లు ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోయాయి. సో హైదరాబాద్ మాత్రం నెట్ రన్ రేట్ కోసమైనా ఈరోజు భీకర ఫామ్ను చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇంకో ఫ్యాన్ ఉన్నారు, ఎవరు మీరు? విరాట్ కోహ్లీ. ఎస్. నో హైదరాబాద్. నో హైదరాబాద్. చాలా మంది హైదరాబాద్లో మ్యాచ్ అవుతున్నా కూడా విరాట్ కోహ్లీ కోసం ఎక్కువగా వస్తున్నాం అనేటువంటిది అయితే చెప్తున్నారు. సో ఉప్పల్ వద్ద పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తుంది. ఈరోజు ఫైనల్ హైదరాబాద్లో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అయితే వచ్చారు. మీరు చెప్పండి, ఎవరి ఫ్యాన్ మీరు? విరాట్ కోహ్లీ. విరాట్ ఓన్లీ. యా. హైదరాబాద్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉండాలి కదా, విరాట్ ఎట్లా అభిమానిస్తారు? నేను డై హార్డ్. SRH ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ. కానీ చాలా మంది డై హార్డ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ బట్ ఐ సపోర్ట్ SRH. అదే డౌట్ ఉంది అందరికి. ఇక్కడ హైదరాబాద్ లో మ్యాచ్ అవుతున్నప్పుడు హైదరాబాద్ సపోర్ట్ చేయాలి కదా, బెంగళూరు చాలా మంది సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా లాస్ట్ టైమే ఫస్ట్ ట్రోఫీ గెలిచారు కాబట్టి మళ్ళీ లాస్ట్ ఇయర్ దే డి నాట్ హ్యావ్ ఆర్సీబీ మ్యాచ్, ఈసారి ఉండేసరికి సో ఇట్స్ సెలబ్రేషన్. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ ను సపోర్ట్ చేయాలి కదా. నేను హైదరాబాదే సపోర్ట్ చేస్తున్నా. అందరు ఎట్లా అనుకుంటారు అంటే ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం వస్తుంది కదా మన సిటీకి, సో వీ హ్యావ్ టు బ్యాక్ హిమ్ అన్నట్టు అట్లా. లేదు, నేను విరాట్ కోహ్లీ సపోర్ట్ ఏం కదా, హైదరాబాద్ SRH సపోర్టర్. ఈరోజు చాలా మంది అభిమానులంతా కూడా ఇప్పటికే స్టేడియం చేరుకుంటున్నారు. సో ఇప్పుడు ఈసారి ఎక్కువగా బ్లాక్ టికెట్స్ బెడద కూడా ఉండడంతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినారు. బ్లాక్ టికెట్లు ఎవరైనా కొనుగోలు చేసినా విక్రయించినా కూడా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. సో ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద టికెట్స్ కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పెద్ద హడావిడి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.